హాయ్ ఆల్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నాను. హోప్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో వెల్కమ్ టు మై ఛానల్ భూమి మహి లైఫ్ స్టైల్. సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఫర్దర్గా చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అండ్ మేము ఇప్పుడు బయలుదేరి ఎక్కడికి వెళ్తున్నామంటే చెన్నైలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ అయిన అండ్ ఓల్డ్ చర్చ్ ఇది. సో శాంతోమ్ చర్చ్ అనమాట, అంటే తోమగారి చర్చ్. సో ఇంకా మేము చెన్నై వెళ్ళింది టూరిజం ప్లేసెస్ విజిట్ చేయడానికే కాబట్టి అది బెస్ట్ ప్లేస్ అంట. మా అత్త వాళ్ళు రికమెండ్ చేశారు. ఇంకా ఎలాగూ సండే కాబట్టి ప్రేయర్ కూడా ఉంటుందని చెప్పి మేము ఇంకా చర్చ్కి అయితే బయలుదేరిపోయాము. సో ఇంకా వెళ్ళే దారిలో ఇది చూసారా, రాజీవ్ గాంధీ హాస్పిటల్ అంట. చాలా పాతది అండ్ చాలా పెద్దది కూడా. అసలు ఎంత పెద్దగా ఉందంటే మినిమం నాకు తెలిసి ఒక 25-30 ఎకర్స్ అయినా ఉండొచ్చేమో లోపల, అంత పెద్దగా ఉంది. సో ఇంకా ఇది వచ్చి లైట్ హౌస్ అంట. మెరీనా బీచ్ పక్కనే ఉంటుంది ఇది. ఆ రోజు నేను తీయడం మిస్ చేశాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కింద ట్యాగ్ చేస్తాను చూడండి. ఇది కూడా చాలా బాగుంది. ఇంకా మేము చర్చ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదే శాంతోమ్ చర్చ్, చెన్నై. చాలా మంది టూరిజం ఐ మీన్ ఫారినర్స్ కూడా వచ్చి చూస్తున్నారనమాట. సో ఇంకా మేము లోపలికి వెళ్ళిపోవాలి. అక్కడేమో ప్రేయర్ జరుగుతుంది అనమాట. ఇంకా ఇది వచ్చేసి ఆయన గురించి డీటెయిల్స్ అనమాట, అంటే అసలు ఏంటి అని చెప్పి ఇంటర్నేషనల్ శాంతోమ్ చర్చ్ అని చెప్పి తమిళ్లో కూడా రాస్తున్నారు. ఇంకా మేము లోపలికి వెళ్ళాలని చెప్పి వెళ్తున్నాం అనమాట. ఇదే మొత్తం అవుట్ అంటే బయట ఉందన్నమాట. అంటే అక్కడ మొత్తం తమిళ్ కాబట్టి ఇంకా మనకేం అర్థం కాదు కూడా. జస్ట్ లోపలికి వెళ్ళేసి ఇంకా ఒక ప్రేయర్ అయితే చేసుకుందామని చెప్పి లోపలికి వెళ్ళాము. అసలు లోపల ఇంటీరియర్ అయితే మామూలుగా లేదు, వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో. ఒక్క క్షణం నేనైతే సినిమా షూటింగా లేకపోతే స్వర్గం అంటారు కదా, అలా అనిపించింది. అసలు చాలా ప్లెజెంట్ గా అనిపించింది లోపల మొత్తము. సో ఇదే అన్నమాట జీసస్ స్టాచ్యూ, సిలువ. సో ఇంకా లోపల ఇలా లోపలికి వెళ్ళడానికి ఉంది, కానీ ఇంకా మేము అక్కడే ఆగిపోయాము. సో నేను దగ్గరికి వెళ్ళి చూస్తున్నాను అనమాట. బయట ప్రేయర్ జరుగుతుంది కాబట్టి ఇంకా లోపలంతా ఖాళీగా ఉంది. సో అది తమిళ్లో ప్రేయర్ చేస్తున్నారు. ఇంకా అందుకనే నాకు ఎలాగూ లాంగ్వేజ్ రాదు. ఇంకా లోపలికి వచ్చేసి ఇంకా మేము ఒక 10 minutes అలా ఉన్నామన్నమాట. సో ఇంకా నేను ఇక్కడ ఒక ప్రేయర్ చేసుకుందామని చెప్పి కూర్చున్నాను. సో 2 minutes అలా ప్రేయర్ చేసుకున్నాను అనమాట, అందరు బాగుండాలని చెప్పి. ఇంకా మేము సేఫ్ గా హైదరాబాద్ రిటర్న్ అవ్వాలని చెప్పి ఒక చిన్న ప్రేయర్ చేశాను. ఇది వచ్చి మేరీ మాత టెంపుల్ అంట. అండ్ పక్కనే ఫ్లైట్ వెళ్తుంటే అలా ఒక క్యాప్చర్ అయితే చేశాను నేను. ఇంకా ఇవి వచ్చి అక్కడ ఉంటారు కదా జీసస్ సైన్యం, ఐ మీన్ శిష్యుల్లో ఇద్దరు వాళ్ళ పిక్స్ అవి. ఇంక ఇలా నేరుగా లోపలికి వెళ్ళిపోతే ఇంకా తోమగారి స్టాచ్యూ ఉంటది అనమాట. అదే తోమగారి చెక్కడం ఉంటుంది. ఇంక ఇదే అన్నమాట. అక్కడికి వచ్చేసాం మేము. ఆయనని బల్లెంతో పొడిచారు కదా, అదే ఇక్కడ చూపిస్తున్నారు. సో ఇంకా స్టాచ్యూ కూడా రియల్ గా అనిపించింది. లోపల వాటర్ ఉన్నాయేమో అనుకున్నాను నేను, కానీ ప్లెయిన్ అన్నమాట, అంటే ఏమీ లేదు, జస్ట్ గాజుతో క్లోజ్ చేసి ఉన్నారు అక్కడ. చాలా బాగుంది. ఇంకా మేము చూసేసి రిటర్న్ అయిపోయాము. ఈయన గురించి డీటెయిల్స్ అన్నమాట, అసలు ఏంటి అని చెప్పి తమిళ్లో ఉంది, మనకి ఎలాగ అర్థం కాదు. సో ఇంక ఇవి వచ్చి జీసస్ తో ఉన్న ఫొటోస్ అన్నమాట. అవి డీటెయిల్స్, ఈ చర్చ్ గురించి డీటెయిల్స్ మొత్తము. సో ఇంకా మేము అది చూసేసి రిటర్న్ అయితే అయిపోయాము. ఇంకా ఇది వచ్చి బ్యాక్ సైడ్ అన్నమాట, ఆ చర్చ్ బ్యాక్ సైడ్. ఇంకా అలా అలా బ్యాక్ సైడ్ నుంచి బయటకు వచ్చేస్తే ఇంకా బీచ్. సో బీచ్ కూడా చర్చ్ పక్కనే ఉంది. సో అందుకని చెప్పి ఇంకా మేము ఒకసారి బీచ్ దగ్గరికి వెళ్ళేసి అలా వెళ్ళిపోయాం అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.